సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి వీడియోలో ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్కి మన కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే మన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది అయితే మనం ఈ రోజు చూద్దాం ఫ్రెండ్స్. అయితే వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనకి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి మా జూన్ అంటే వచ్చే నెల నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో ఈ మంత్ ఎండ్లో వస్తుందన్నారు కానీ ఈ మంత్ ఎండ్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. జూన్ ఫస్ట్ వీక్లో మనకైతే ఈ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కౌన్సిలింగ్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు కంపల్సరీ క్యాస్ట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ. ఈ రెండు సర్టిఫికేట్స్ ఉంటేనే మీరైతే కౌన్సిలింగ్ మన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్ కోసం. సో స్లాట్ బుకింగ్ కోసం మీరైతే ర్యాంక్ కార్డు మీ దగ్గర పెట్టుకోవాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ కోసం అయితే మీకు 1200 రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది బీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ అయితే ఫీజు ఉండడం జరుగుతుంది. ఈ ఫీజు పేమెంట్ చేసుకొని మీకు నచ్చిన తేదీలో అయితే మీరైతే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో వన్స్ స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించిన ఏరియా మనకి ఆఫీస్ ఉంటుందో దానికి సో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏమనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. సో మీరు మ్యాండేటరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్తాను ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ర్యాంక్ కార్డ్ అండి. ఏదైతే మనకి ర్యాంక్ కార్డు ఉందో ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు అదొకటి కాపీ తీసుకోవాలి. అలాగే హాల్ టికెట్, మనకి ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్, దాంతోపాటు ఆధార్ కార్డ్, అలాగే ఎస్ఎస్సికి సంబంధించిన ఒరిజినల్ మార్క్స్ మేము ఏదైతే 10th సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుందో అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఏవైతే ఫస్ట్ నుంచి అలాగే ఇంటర్ వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. కొంతమందికి ఏంటంటే ఇంటర్లో మనకి మెమోస్ కానీ లేదా సర్టిఫికేట్స్ కానీ ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవ్వకపోతే మీరైతే దానికి సంబంధించినటువంటి మన రిజల్ట్ పేపర్ ఏదైతే ఉందో అది అయినా తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి, టీసీ. మీ ఏదైతే జూనియర్ కాలేజీలో మీరు ఇంటర్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించినటువంటి టీసీ అయితే మీరు కంపల్సరీ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎందాక చెప్పాను కదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రెండు కూడా కంపల్సరీ. ఈ రెండు ఉంటేనే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో అక్కడికి వెళ్ళాక మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్కి అయితే మిమ్మల్ని అనర్హులకి అయితే వాళ్ళు మార్క్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఏ కులానికి సంబంధించిన వారో మీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంది, అలాగే మైనారిటీ సర్టిఫికేట్ ఉంది. కానీ ఇవైతే పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీరు తీసుకెళ్ళిపోయినా ఫరక్ పడదు. సో ఇవి ఏవైతే సంబంధించిన మనం ఇంతకుముందు చెప్పామో ఇవన్నీ కూడా కంపల్సరీ మీరైతే ఒరిజినల్ తీసుకెళ్ళాలి, తప్పకుండా ఒరిజినల్స్ అనేవి తీసుకెళ్ళాలి. ఆ ఒరిజినల్ సెట్తో పాటు 2 జిరాక్స్ సెట్లు కూడా తీసుకెళ్ళాలి వీటన్నిటికి కూడా. సో ఒక సెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక సెట్ మీకే ఇస్తారు తిరిగి. సో 2 జిరాక్స్ సెట్లు అలాగే ఒక ఒరిజినల్ సెట్, మొత్తం 3 సెట్లు అయితే మీరు కౌన్సిలింగ్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైతే మనకి సెంటర్ ఇస్తారో కౌన్సిలింగ్ సంబంధించినవి ఆ సెంటర్కి మనమైతే ఈ 3 సెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది స్పెషల్ కేటగిరీస్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కదా, పిహెచ్సికి సంబంధించిన డిసబిలిటీ కానీ లేదా ఎన్సీసీకి సంబంధించిన కానీ స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు కౌన్సిలింగ్ పూర్తయ్యాక మీరైతే ఆన్లైన్లో మళ్ళీ మీకు సంబంధించినటువంటి ఏదైతే కాలేజీలు మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీలో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కాలేజీలో కనుక వస్తే మీరైతే ఆ కాలేజీలో ఫీజు పేమెంట్ చేసి ఎంతైతే చూపిస్తుందో అంత ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. సో మోస్ట్లీ మనకి జూన్ 1 నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లేట్ అయితే కనుక 2nd వీక్లో రావచ్చు. సో కంపల్సరీ జూన్లో అయితే స్టార్ట్ అవుతాయి. మీరు దీనికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ ఇప్పుడే వరుసగా పెట్టుకోండి. సో అప్పటికప్పుడు అంటే కుదరకపోవచ్చు. సో ఈ వీడియో మీరు ఎవరైతే ఎంసెట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు తెలిసిన సర్కిల్లో వాళ్ళకైతే షేర్ చేయండి.